రాజు ఆటో వ్లాగ్కి స్వాగతం. ఈరోజు ఫస్ట్ 3వ నెల 2025. చాలామంది అడుగుతారు, అంటే రీసెంట్గా తీసుకున్న వాళ్ళు, ఒక 3-4 నెలల నుంచి తీసుకున్న వాళ్ళు ఇట్లా మాది సిఎన్జి గ్యాస్ మైలేజ్ పెద్దగా ఇస్తలేదు, ఊరికే హోటల్స్ వస్తుంది, ఒక 2000 చేస్తే 500-600 అవుతుంది అని కొంతమంది అంటారు. అందరు కాదు, కొంతమంది 500-600 దాకా అవుతుంది అన్నట్టు మాట్లాడుతారు. ఒకటి, మీరు బండి తీసుకున్నప్పటి నుంచి కొంచెం కొత్తలో అయితే మైలేజ్ అయితే అటు ఇటు ఉంటుంది. మీరు నడుపుతుంటే అర్థమవుతుంది. ఎందుకంటే క్లచ్ కానీ కొంచెంమంది డైరెక్ట్ కార్ ఫీల్డ్ నుంచి ఆటో ఫీల్డ్లోకి వస్తారు కదా, కొంచెం అర్థం కాదు. దానివల్ల మీకు మైలేజ్కి ఇట్లా కొంచెం డ్రై అయిపోతుంది. ఇంకొకటి, మీరు రెడ్ కలర్ పాయింట్ వచ్చినప్పుడు కొట్టేయాలి. గడిగడికి ఉంది కదా, గడిగడికి కొట్టేయద్దు, ఎందుకంటే మనమే లాస్ అవుతాం. అటు 10 రూపాయలు ఇచ్చాడు, మళ్ళీ ప్లస్ మనకు ఉన్నాక ఇట్లా నింపించుకుంటుంటే ప్రెషర్ వల్ల పోతూనే ఉంటుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక 35 నుంచి 40 మెయింటైన్ చేయండి. పెద్ద స్పీడ్ పోకండి. చాలామంది ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు అయితే చాలా స్పీడ్లో కొడుతురు. ఏమవుతుందేమో, నేను వాళ్ళు ఒకటే టైంకి, అంటే నేను కస్టమర్లు ఇద్దరు బుక్ చేసుకోరు, నేను ఆయన సేమ్ ప్లేస్ సేమ్ రీచ్. ఆయన రయ్య వెళ్ళిపోయిండు, 60 స్పీడ్లో వెళ్ళిపోయిండు, రప్ప వెళ్ళిపోయిండు. అడిగి పోయి ఆయన ఏం చేస్తున్నా పైసలు కలెక్ట్ చేసుకున్నా అంతే, నేను డ్రాప్ చేసిన అంతే. ఆయనకు నాకు 3-4 నిమిషాలు డిఫరెంట్, పెద్ద ఫరక్ ఏమి ఉండదు. ఎంత రయ్య కొట్టినా మనం ఈ ట్రాఫిక్లలో ఈడు ఉండేది చేసేది అట్లనే ఉంటుంది. 1-2 సార్లు మీరు చూసి నడపండి. ఇంకొకటి, మీరు సేఫ్గా నడపడానికి ఇట్లా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 40 స్పీడ్ అనేది మీకు మైలేజ్ మంచిగా ఇస్తుంది, మీరు సేఫ్గా ఉంటారు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఎవరో స్పీడ్ పోతారని మనం స్పీడ్ పోవడం అవసరం లేదు. మనకు రన్నింగ్ రేసులు ఏం పెడతలేరు ఇక్కడ. లేకపోతే మీరు ఫస్ట్ వస్తే మీకు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామా అన్నట్టు ఇట్లా ఎవరు చెప్పారు. ఇప్పటికే ఉన్న వాళ్ళు కస్టమర్లు తక్కువ చేసి మరీ బుక్ చేస్తారు. అట్లా మీరు 1-2 సార్లు చూడండి. మనకు మైలేజ్ రావాలంటే 30-40 మెయింటైన్ చేయండి, మంచి మైలేజ్ ఇస్తుంది. మీరు అనుకున్న దానికన్నా మంచిగా ఇస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, నేను చెప్పినాను కాదు, ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. నాకు ఇప్పుడు ఫుల్ గ్యాస్ ఉంది కదా, మనం ఒక 1500 అట్లా చేస్తే 300 దాకా కాలుతుంది. నేను నార్మల్గానే నడుపుతా, పెద్ద స్పీడ్ ఏమి ఉండదు. నేను తీసుకున్నప్పటి నుంచి అంతే, ఇప్పుడు ఇట్లా అంతే. కార్ అంటే స్పీడ్ నడుపుతా కాబట్టి అంతే. 4 అది కంట్రోల్ మన దాంట్లో ఉంటుంది కాబట్టి, ఈ ఆటో అనేది కంట్రోల్ ఎక్కువ ఉండదు, పల్టీలు కొట్టే అవకాశాలు ఇట్లా ఉంటాయి. అందుకనే నిమ్మలంగా నడుపుకుంటే మైలేజ్ ఇస్తుంది, మనకు సేఫ్ ఉంటుంది, మనం సేఫ్ డ్రైవింగ్ చేసినట్టు ఉంటుంది, అన్ని రకాలుగా మంచి అనుకూలంగా ఉంటాము. అందుకని చాలామంది కొత్తలు తీసుకున్న వాళ్ళు కొంచెం గౌరవం ఏం పడకండి, నిమ్మలాగా నడుపుకోండి. మీకు టార్గెట్లు అయ్యేది అయితే మీకు మైలేజ్ ఇస్తుంది, బండి కంట్రోల్ ఉంటుంది, బండి మంచి మెయింటెనెన్స్ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటాయి. బోర్లు ఇట్లా తొందరగా పోవు.